బాధ్యత ఏంటంటే ప్రేక్షకులకు నమస్కారాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 2 సంవత్సరాలుగా నేత్రదాన సౌకర్యం నల్గొండలో కల్పించబడింది. ఈ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 2 సంవత్సరాల్లో 410 జతల నేత్రాలు సేకరించడం జరిగింది. దానివల్ల 820 మందికి చూపు సౌకర్యం కూడా కలిగింది. అట్లనే నేత్రదానం ఒక్కటే కాకుండా పార్థివదేహ దానం మెడికల్ కాలేజ్లో విద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్ కోసం అండ్ ఈ పార్థివదేహాలు డిసెక్షన్స్ ఎనాటమిటిక్స్ కోసం నల్గొండ మెడికల్ కాలేజ్కి అండ్ కామినేని మెడికల్ కాలేజ్కి ఇవ్వడం జరిగింది. అండ్ సమాజంలో ఇంకా సేవా దృక్పథం పెంచాలని చెప్పి సేవా సౌకర్యాలు పెంచాలని చెప్పి ఉద్దేశంతో చనిపోయిన వ్యక్తులు పార్థివ దేహాలని ఈ రోజుల్లో వెంటనే అంటే దహనం చేయడానికి కొన్ని ఇబ్బందుల మూలంగా 24 అవర్స్ 48 అవర్స్ 78 అవర్స్ కూడా ఆగవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటిప్పుడు బాడీని ప్రిజర్వ్ చేయడం కోసము ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం అవసరము. అది దాని డెఫిషియన్సీని సమాజంలో గమనించి సమాజానికి ఇంకా సేవలు విస్తృతపరచాలనే సదుద్దేశంతో దాతల నుంచి సేకరించిన ఫ్రీజర్ బాక్సెస్ను తీసుకురావడం జరిగింది. దానికి మెయిన్గా మాకు సహకరించిన వాళ్ళు మిర్యాల యాదగిరి గారు, బాపన శ్రీనివాసరావు గారు, యోచూరి ద్రోణ్ కుమార్ గారు అందరూ కలిసి కూడా 5 ఫ్రీజర్ బాక్సులు ఇచ్చారు. అవి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉంచి ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో లాభాపేక్ష లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా ఫ్రీజర్ బాక్స్ కనుక కావాలంటే కూడా 4 నుంచి 6,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. మేము లయన్స్ క్లబ్ నల్గొండ ద్వారా కూడా లాభాపేక్షకుండా 800 రూపాయల నిర్వహణ ఖర్చుతోటి 1,200 రూపాయల రవాణా ఖర్చుతోటి ఈ 2,000 రూపాయలకి ఈ ఫ్రీజర్ బాక్స్ సౌకర్యం కలిగిస్తున్నాము. ఈ సేవల్ని వినియోగించవలసిందిగా ప్రజలకు మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి నేత్ర పార్థివ దేహ దాన సేవా కేంద్రం తరపున మరి 5 ఫ్రీజర్ బాక్సులు గవర్నమెంట్ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులు దాతల ద్వారా ఒక యూటిలిటీ షెడ్ని కూడా నిర్మించి దానిలో ఒక సపరేట్గా ఒక రూమ్ పెట్టి పేషెంట్స్ యొక్క ఆవశ్యకతను గుర్తించి వాళ్ళు పడే బాధలను కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా మనం సమాజ సేవలో ఇంకొక స్టెప్ ముందేయాలని చెప్పేసి 5 ఫ్రీజర్ బాక్సులను తీసుకురావడం జరిగింది. వాటిని స్టోర్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి వాటిని ప్రజలకు వినియోగం అయ్యే విధంగా కూడా మరి వీటిని అమలు చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ 5 ఉన్నాయండి. ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. కేవలం దీన్ని మెయింటెనెన్స్ చేయడానికే అతి తక్కువ ఖర్చు ఒకటి పెట్టడం. యాక్చువల్గా బయట చూస్తే 6,000 ఉంటుంది. మనమైతే 2,000 లోపే దీన్ని పెట్టేసి పేషెంట్ల సౌకర్యార్థం ఇస్తున్నాం. కాబట్టి ఈ సర్వీస్ని ఇచ్చేది ఎందుకంటే ప్రజలలో సమాజంలో ఇంకా నేత్రదాన ఆవశ్యకతను అలాగే పార్థివ దేహదానం యొక్క దాని యొక్క సూత్రాలను ప్రజలకి సమాజానికి తెలియజేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము మరి దాదాపు 410 కార్నియా జతలను సేకరించడం, 15 పార్థివ దేహాలను మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ వాటి గురించి సార్ చెప్పారు. సో వాటిని అనేక ఇప్పుడు 100లో చనిపోతున్నారు మన సమాజంలో. ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు నేత్రదానం చేయకూడదు అనే ఆ యొక్క ఆవశ్యకత ప్రజల్లో పెంచాలి. ఎందుకంటే లక్షలాది మంది కార్నియా అందులో సమాజంలో ఉన్నారు కాబట్టి వారు అంధత్వం నుంచి బయటికి రావాలంటే మనం కూడా లక్షల్లో నేత్రదానాలు సేకరించాలా. అవి డెడ్ బాడీస్ వస్తున్నాయి కానీ నేత్రదాన ప్రోత్సాహం రావట్లే. సో ఆ యొక్క ఆవశ్యకతను ఆ యొక్క అర్థాన్ని కూడా సమాజంలో అర్థవంతమయ్యే విధంగా తెలియజేయడానికి ఈరోజు మనం సమాజ సేవలో ఇంకొక స్టెప్ ముందుకేసినాం. అదే ఈ యొక్క ఫ్రీజర్ బాక్స్ యొక్క డొనేషన్. కాబట్టి ప్రజలందరూ కూడా దాతలు అనుకోండి, సామాజికవేత్తలు అనుకోండి, డాక్టర్లు అనుకోండి, ఇంజనీర్లు అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క న్యూస్ను ప్రెస్ ద్వారా సమాజంలోకి ఇంకా తీసుకువెళ్ళే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. మీడియా ద్వారా వార్తల ద్వారా ఈ విషయాన్ని మీరు ప్రజలకు తెలియజేసినట్టయితే వారు అర్థం చేసుకొని ముందుకు వస్తారు. వారు ముందుకు వచ్చినప్పుడు సేవా దృక్పథంతో మరి ఇంకా ఎక్కువగా మనం అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫ్రీజర్ బాక్సులు మనం బయట ఆల్రెడీ బోర్డు కాస్ట్ అవుతుంది. లిమిటెడ్ ఓన్లీ ఎక్స్పెండిచర్తో మరి మా మిత్రులు 3 ఈ 5 ఫ్రీజర్ బాక్స్లు అందజేసినందుకు వారికి
ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ విధంగా అవకాశం ఉందని చెప్పి పుర ప్రజలకు తెలియజేస్తుందిగా మీడియా మిత్రులు కోరుతున్నాను. థ్యాంక్ యూ. నల్గొండ లయన్స్ క్లబ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక ప్రజల సేవార్థము 5 ఫ్రీజర్ బాక్సులని సర్వీస్లోకి తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా డెడ్ బాడీని తగు కూల్లో ఉంచడానికి ఈ యొక్క ఫ్రీజర్ బాక్సులు అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఒక సాధారణ ఖర్చు ట్రాన్స్పోర్ట్ అండ్ దాని యొక్క సర్వీస్ కొరకు 2,000 రూపాయలు కలెక్షన్ చేసుకొని ఆ ఫ్రీజర్ బాక్స్ని అప్పగించడం జరుగుతూ ఉంది. ట్రాన్స్పోర్ట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే ఆ మిషనరీని ఎవరు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకపోతే అది చెడిపోతే మళ్ళీ రిపేర్ చేసుకోవడం సాధ్యపడదు. కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తిని మేము నిర్ణయించడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా మీ దగ్గరికి పోతూ ఉంటుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే వ్యక్తికి మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వినియోగించుకొని ఈ బాక్స్ని అందరికీ కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం.